సార్ 'శ్రీను వైట్ల' గారితో పరిచయం ఎలా ఏర్పడింది? సీను వైట్ల తొలి సినిమా యాహ్! 'నీకోసం' సినిమా 'నీకోసం'కి మీరే చేశాను. యాహ్! యాహ్! సినిమాటోగ్రాఫరు. సో, ఏంటంటే అప్పుడు అవార్డు గూడా ఆ సినిమాకి యాహ్! వచ్చినట్టుంది. వచ్చింది. తనకి వచ్చింది. వచ్చింది. నాకు అవును. వచ్చింది. సో, అది ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు. మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్. 'శ్రీను వైట్ల' గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా, చాలా, చాలా తక్కువ. మీ సహకారం మరవలేనిది. తక్కువ బడ్జెట్ కాదు. నో బడ్జెట్ సినిమా. నో బడ్జెటా? నో బడ్జెట్ సినిమా. అది అబ్బబ్బబ్బబ్బా! చాలా పెద్ద విషయం. సార్. యాక్చువల్‌గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. హ్మ్. సో, జనరల్‌గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి. తర్వాత వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండే కెమెరామెన్‌ని చూడాలి అనే రేంజ్‌లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో సార్. మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. హ్మ్. నన్ను సెలెక్ట్ చేసుకుని తను చాలా ఇప్పుడు ఎలా సినిమాలో అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. సార్. తను దాన్ని ఏమంటారు హ్యూమర్ తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు మన రియల్గా కూడా ఆ టైమింగ్ ఉంటది. ఆ టైమింగే ఉంటుంది. హ్మ్. హ్మ్. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సార్. సో అట్లా మా ఇద్దరికి కలిసింది. సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి. ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి సీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. డైరెక్టర్ కార్ గూడా లేదు. సినిమాటోగ్రాఫర్ కార్ లేదు. కారు లేదు. నేను నా బైకే. ఆ! నా బైక్ ఎక్కి ఇంకొక పెద్ద విషయం నేను ఎక్కి సీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకున్నాను. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం సినిమాలు. సార్. డబ్బులు కూడా చేయలేదు. ప్యాషన్ ఏదో సాధించాలి ఏదో చేయాలని. అది సీను వైట్లకి చాలా ప్యాషన్. సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఇరగొట్టాలని. నాకు కూడా అదే ఉండేది. మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము. అసలు యాక్చువల్గా అంటే కొడాక్ వాడితే కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు. అవును. అవును. కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ 2 బ్రాండ్స్ ఉండేవి ఫిలింలో. కొడాక్ వాడితే అదొక లగ్జరీ అదొక అప్పట్లో. పెద్ద లగ్జరీ. అవును. అవును. మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు సార్. పర్మిషన్స్ ఉండవు. మేము దీనితోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. హ్మ్. హ్మ్. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్ ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. సార్. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. నేను ఫోన్ చేసి ఏంటయ్యా ఇది షూటింగ్ పర్మిషన్ లేదు డబ్బులు లేవంటున్నారంటే రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్ ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు ముందు నాకు అది అలవాటు అయిపోయింది. సార్. నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సార్. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ ఆ సీ. బ్లాక్ పట్టుకోగలం. ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు. సార్. మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా అదే కదా సార్ రియల్‌గా చాలా హైలైట్. అవును. అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమా స్లోగా ఆ సినిమాని కాదండి ప్రతి సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సార్. సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, సార్. మనం దాన్ని వెతకాలి. అది సార్. సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నీకోసం సినిమాకే ఏదో పాత సెట్ ఉంటే సాంగ్ కూడా నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రలేఖ కృష్ణవంశీ గారి మూవీ. కృష్ణవంశీ గారి మూవీ. నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో సార్. కింద డౌన్లో ఒక సెట్ వేశారు. వాళ్ళు బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది. ఇంక పాడైపోయింది. అన్నీ పడిపోయి పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే అక్కడ మన సీను వైట్ల సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుంది, ఇక్కడ తీద్దామయ్యా అని చూడు ఆ పాత పాడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని. ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా. నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే
ఆ సినిమా ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. సార్ అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి, కరెక్ట్. అది ఎంత పెద్ద విషయం. నాకు మధ్యాహ్నం 2:00 ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం నీకు title నీకోసం song. అనే ఆ, సాంగ్ ఉంది కదా, okay. మహేశ్వరి. అవును అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. బా ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు, చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్న. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను అంటే. ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 ఏకర్స్లో పనిచేస్తున్నారు. సార్ నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు ఆ సినిమా ఇచ్చారండి, మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత ఎంత లైఫ్ చూసి. అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం అది, వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ, బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సార్ సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు. అండ్ మురారి సార్, మురారి మార్చింది ఒక్క మీ జీవితాన్నే కాదు, మహేష్ బాబు గారి జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని మార్చింది. కృష్ణ గారికి లైఫ్లో ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. కృష్ణ గారి ఫ్యాన్స్కి, మహేష్ బాబు ఫ్యాన్స్కి మురారి అనేది ఒక ఎమోషన్. అంటే అన్ని సినిమాలు ఒక ఎత్తు, మురారి మాత్రం ఒక ఎత్తు. సో ఆ అద్భుతాన్ని చిత్రీకరించిన వ్యక్తి మీరు. థ్యాంక్ యూ. సో ఆ మురారి గురించి మనం కాస్త ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సినిమాలు పక్కన పెడితే కృష్ణవంశీ గారి ప్రభావం మీ పైన చాలా గట్టిగా పడింది అనుకోవచ్చా రియల్ లైఫ్లో కూడా? ఆ మొండితనం. ఎస్ అండి, కృష్ణవంశీ గారు వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. సార్ ఆయన్ని మొండి అని చెప్పాలా, ప్యాషన్ అని చెప్పాలా, నాకు ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తే నేను సపరేట్గా ఆలోచించాలి దాని గురించి. అది మొండి కాదు, ఇంకోటి ఫ్యాషన్ కూడా కాదు సార్, పిచ్చే. ఎందుకంటే డెవిల్ డైరెక్టర్. ప్రాక్టికల్గా చూసే ఒకరోజు సెట్లో ఉన్నాను, నక్షత్రం సినిమాకి సార్. జస్ట్ హీరో సర్టిఫికేట్లు అట్లా ఎగరాలి. ఒక ఫైట్ అయింది, ఒక షాట్ కొడతాడు, ఒక పంచిస్తాడు, హీరో సర్టిఫికేట్ అట్లా ఎగరాలి. నేను 7:30కి వెళ్ళి కృష్ణవంశీ గారు ఏదైనా చూస్తున్నాను. నేను జస్ట్ అక్కడ కిషోర్ అని చెప్పి అసోసియేట్ తెలిసిన వ్యక్తి అయితే లోపలికి ఎంటర్ అయ్యాను. కృష్ణవంశీ గారు ఏదని చెప్పి మొత్తం అటు చూస్తున్నా. ఒక వ్యక్తి చిన్న షార్ట్ వేసుకొని, ఒక పాత బనీన్ వేసుకొని, జుట్టు కూడా సరిగ్గా దూకోలేదు, మట్టిలో కూర్చొని ఆయన పేపర్లు ఎగరేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు అసిస్టెంట్లు ఎగరేశారంట, ఒక 6 సార్లు ఎగరేశారంట, పేపర్లో ఆయనకి కావాల్సినట్టు దిగలేదంట. అసలు వంశీ గురించి నాకే నాకు తెలిసినట్టుగా ప్రపంచంలో వంశీ గురించి ఎవరికి తెలియదండి. నాకు అసలు నేనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో కాస్త ఒక 1.5 hour 2 hour అయింది సార్. షార్ట్ చూస్తున్నాడు, 4 ఇడ్లీలు పెట్టుకొని వచ్చారు, ఇట తిన్నారు. ఏం తింటాడో తెలియదు. నేను వెనకాలే ఉన్నా, ఇట తిన్నారు. అసలు ఎన్ని తిన్నారో అక్కడ ఏమున్నాయో ఆయన పట్టించుకోలేదు. ఆమె ఒక బౌల్ తీసుకొచ్చారు, చేయగలుగుకున్నారు అటు ఏదో. సో ఆయనకి ఏదో అది అసలు ఆయన ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, అసలు ఏం తెలియట్లే ఆయనకి. అదే ప్యాషన్, విపరీతమైన ప్యాషన్ సార్. అసలు ఎలా అంటే ఫస్ట్ సినిమా ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసి చెప్పాలి వంశీ గురించి అంటే, ఓ పెద్ద బుక్కే అది నాకు. ఆయన గురించి చెప్పాలంటే కంప్లైంట్ చెప్తా, మంచి చెప్తా అని చెప్పండి సార్. కృష్ణవంశీ గారు అసలు ఫోన్ చేయాలి. భోజనం పెట్టించేవాడు కాదండి అసలు. భోజనం చేస్తే మన పురుగులాగా చూసేవాడు. ఏంట్రా భోజనం చేయడానికి వచ్చారా, సినిమారా, ప్యాషన్ రా అనేవాడు. నేను ఇదేంట్రా ఇట్లా మాట్లాడుతున్నా అనుకున్నాను. నేనేమో చాలా సోఫిస్టికేటెడ్ లైటింగ్, సోఫిస్టికేటెడ్గా తీయాలనుకునేవాడు. దానేమో అసలు దాని గురించి ఏమైపోయినా పర్లేదు అనుకునే పర్సన్ అతను. సరే మొత్తానికి సినిమా ఇచ్చేశాడు. దానికి ముందు బోల్డ్, అది చెప్పాలంటే అదొక పెద్ద ఎపిసోడ్ అవుతుంది మీకు.
అసలు వీడిని ఎలాగా వీడు ఇట్లా ఉన్నాడు, వీడిని ఎట్లాగానే వంచి సినిమా తీయాలనే కంకణం కట్టుకున్నట్టున్నాడు. నేను అసలు ఏది కూడా మైండ్లో పెట్టుకోను. అస్సలు నా స్టైల్ ఆఫ్ లైటింగ్ నేను చాలా అసలు పాలిష్డ్గా ఉండాలి ఈ సినిమా అనే ఫీల్లో సార్ అని, అలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు. ఉమ్, అసలు నీట్గా ఉండాలి, ఏది ముట్టుకోకూడదు, కెమెరా అంటే ఎవరు టచ్ చేయకూడదు అనుకునేవాడిని. అలాంటి స్టైల్ ఆఫ్ నాది. అతను ఏంటంటే మాస్, అసలు దుమ్ము పడిన కెమెరా పగిలిపోయిన షాట్ తీయాలనుకునే క్యాండిడేట్ అతను. సార్ ఈ ఇద్దరి మధ్యలో ఒక సినిమా జరుగుతుందంటే మీరు ఊహించండి. ఉమ్, మాకు ఫస్ట్ డేనే షాట్ పెట్టాడు. అసలు సినిమా వస్తుంది కదా, సినిమా స్టార్టింగ్లో టైటిల్స్ అయిన తర్వాత ఫస్ట్ టెంపుల్ షాట్. అవును. అసలు సినిమాని అలాగే తీశాడు, ఆర్డర్లో తీశాడు ఆయన. ఓకే. ఫస్ట్ అసలు మీకు సినిమా సాంగ్స్, అసలు మణిశర్మ గురించి చెప్పాలండి ఈ విషయంలో. సినిమా స్టార్ట్ అవ్వకముందే మొత్తం సాంగ్స్ రికార్డ్ అయ్యి వచ్చింది. ఏకైక సినిమా ఇండియాలో అది ఒకటే ఉంటుంది. బా. ఇప్పుడు మనకి సినిమా అయిపోయి, సినిమా షూటింగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఇంకొక 10 రోజులు రిలీజ్ అవుతున్నా మనకి సాంగులు రావు. రావు. అవును. అంటే దట్ ఈస్ నాట్ కంప్లైంట్ ఫ్రమ్ మై సైడ్, బట్ ఐ డోంట్ నో క్లియర్లీ. మురారి సినిమా ఏంటంటే ఫస్ట్ 7 సాంగులు ఉంటే 7 సాంగ్స్ కంప్లీట్గా రికార్డ్ అయ్యి ఫుల్ వర్షన్స్ మా చేతిలో ఉన్నాయి. సార్ ఏది ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా. బా. అలాంటి సినిమా అది నాకు తెలిసి ఫస్ట్ పిక్చర్ అవుతుంది. ఐ థింక్ ద ఓన్లీ పిక్చర్. ఇలా ఇంక జరగదేమో. అలాంటి పిక్చరు ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు దేవుడు టెంపుల్ మీద షాట్. అదేమో త్రూలో కెమెరాలో చూస్తుంటే నాకు ఇంత కనిపిస్తుంది. ఓకే. అంత వైడ్గా పెట్టి టెంపుల్ మీద షాట్ పెట్టమన్నాడు. అదేమో ఎక్స్పోజ్ అవ్వట్లేదు. నాకేమో మిడ్ నైట్లో షాట్ పెట్టాడు. అవి పాత టెంపుల్ పైకి ఎక్కి దాని మీద లైట్ బల్బులు పెడుతుంటే అసలు మాకు కుదరక, ఎక్స్పోజర్ దొరకదు. ఇంకా ఏదో చేయమంటాడు, మాకేం అర్థం కాదు. సో ఇలాంటి కండిషన్లో ఎవ్రీ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను.